దేవుని వాక్యములో కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథము 50 అధ్యాయము 10వ వచనం కాడి నుంచి చదువుకుందాం. యెషయా గ్రంథం 50 అధ్యాయము 10వ వచనం. యెహోషువ కాదు అమ్మా, ప్రారంభం నువ్వే చదివావు, బోడి నువ్వే చేసావు. దేవుని స్తోత్రం చెప్పండి అమ్మ. కంగారు పడకుండా బుజ్జ. రే బుజ్జి, పాట ఇందాక చక్కగా పాడావు, వెరీ నైస్, నాకు చాలా ఇష్టమైపోయింది నీ పాట అమ్మా. చక్కగా చదవండి, చదవండి అయ్యా. మీలో యెహోవాకు భయపడి, జాగ్రత్తగా వినాలి ఈ రాత్రి, మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుడు మాట వినువాడు ఎవడు? ఈ రెండు మాటల మీద మనం ధ్యానం చేసుకుంటూ ఒక ముగ్గురు వ్యక్తులు మీకు చూపించి నేను వాక్యాన్ని ముగిస్తాను. చెప్పండి, నేను అన్న మాటలు చెప్పండి. ఒకటి, మీలో చెప్పండి, మీలో యెహోవాకు భయపడి తన సేవకుడు మాట వినువాడు ఎవడు? ముందు ఎవరికి భయపడాలంట? అందరికి చెప్పాలి, దేవునికి భయపడాలి. దేవుని సృష్టించిన ఎవరినైతే దేవుడి భూలోకములో సృష్టించాడో వారందరూ కూడా సృష్టించిన దేవునికి ఏమవ్వాలంట? భయపడాలంటండి. ఈ రాత్రి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం నిజంగా దేవునికి భయపడితే, నిజంగా దేవునికి లోబడితే, నిజంగా దేవునికి భయపడే వ్యక్తులైతే ఆ రెండో మాట ఏముంది? తన సేవకుడు మాట వినాలి అని ఉంది. ఎవరు చెప్పారు ఈ మాట? ఈ మాట ఎవరు చెప్తున్నారు? దేవుడా? మరి అయ్యేవారు కష్టాలు ప్రవక్త చెప్తున్నాడు. యెషయా ప్రవక్త చెప్తున్నాడు ఏమనంటే, రే బాబు కూర్చో, బాబు కూర్చో, నాన్న కూర్చోండి నాన్న, ఏ కథలొద్దు మెదలొద్దు ఇంకా. యెషయా ప్రవక్త చెప్తున్నాడు. ఈ ప్రవక్త ఒక దైవజనుడు చెప్తున్నాడు. ఏమని అంటున్నాడు తెలుసా? ఇశ్రాయేలు ప్రజలతో, ఓ ఇశ్రాయేలు ప్రజలారా, మీరు దేవునికి భయపడే వ్యక్తులైతే ఆ రెండో మాట ఏంటంటే మీ సేవకుడు మాట వినాలి. అది ఈ రెండు విషయాల మీద ముగ్గురు వ్యక్తులు మీకు చూపిస్తాను. ఆ వ్యక్తులందరూ తెలుసు, ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరో మీకు తెలుసు. అయినా సరే ఈ రాత్రి నేను చెప్పాలని నేను ఆ ప్రభు నాకు బయలుపరిచాడు. ఆయన స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ప్రియులారా, ఒక మాట మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. అది అబద్ధమైతే మానేయండి, నిజమైతే చేయొద్దండి. అర్థమైంది నా మాట? అది అబద్ధమైతే, అది నిజమైతే వెరీ గుడ్, బాగా అంటున్నారమ్మా. నేను బాప్తీసం తీసుకున్న కాడి నుంచి అప్పటి నుండి ఇప్పటి వరకు నేను దేవునికి భయపడతా వచ్చానన్న వాళ్ళు చేయొద్దండి. అబద్ధం వాడు మెల్లెట్టి అతడు దేవుడు. ఇది ఖచ్చితమే, మీరు నన్ను ఏమనుకున్నా పర్లా. అది నేను బాప్తీసం తీసుకున్న కాడి నుంచి నేను ప్రతి విషయంలో అప్పటి నుండి ఇప్పటి వరకు నేను దేవునికి భయపడతా వచ్చానన్న వాళ్ళు చేయొద్దండి. అది దించుతున్నా మళ్ళీ ఎత్తుతున్నా, దించుతున్నా మళ్ళీ ఎత్తుతున్నా. దేవునికి కోపం వచ్చే పనులు చేయకు. ఎత్తితే ఇందాకేమన్నాను నేను? అబద్ధమైతే నిజమైతే అన్నాను. సరిగా ఎత్తు. అది నిజమేనా? నాకు తెలీదు, దేవుడే నిన్ను చూచునుగాక. అది అబద్ధమైతే దేవుడు కొట్టునుగాక, అది నిజమైతే దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. కొంతమంది ఎత్తలేదేంటి? ఏమో ఏమో సర్లే, అది అయిపోయింది. రెండో మాట ఏంటంటే, నిజంగా నేను దేవునికి భయపడుతూ బాప్తీసం తీసుకుండగా నుంచి ఇప్పటి వరకు మా సేవకుడి మాట ఎప్పుడు త్రోసివేయలేదు. నా సేవకుడి మాట అప్పటి నుండి ఇప్పటి వరకు వింటానే ఉన్నానన్న వాళ్ళు చేయొద్దండి.
ఏంటి ఎప్పుడు పాస్టర్ గారి మాటకి అంటలేదా? అసలు ఆయన చెప్పిన మాట మీరు అందరు వినేసారా? దేవుడు చూసునుగాక మిమ్మల్ని. అది దేవునికి స్తోత్రం. ఇంకా చాలామంది ఎత్తలేదు, ఎవరో ఎత్తారు, వాళ్ళు కూడా డౌట్గా ఎత్తారు. వేసేస్తాడు, లేకపోతే ఊరికి ఊడంట అన్నట్టు ధైర్యంగా ఎత్తేసారు. జాగ్రత్త సుమా, దేవుని సన్నిధిలో ఎటువంటి అబద్ధం ఆడితే దేవుడికి ఇష్టపడదు. అబద్ధములు దేవునికి ఏహీలు. దేవునికి అబద్ధం అంటే ఇష్టపడదు, మోసం అంటే ఇష్టపడదు, దగ అంటే ఇష్టపడదు, దొంగతనం అంటే ఇష్టపడదు. అబద్ధాలంటే చెప్పు, అబద్ధాలు పెదాలను దేవుడు ఏం చేస్తాడు? కాల్చేస్తాడు. జాగ్రత్త. అందుకనే ఈ రాత్రి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు రాకడ సమీపించి ఉన్నది కనుక ఈ రాత్రి ఈ యొక్క సమయంలో మనము దేవునికి భయపడాలి. రెండోది, సేవకుడు మాట వినాలి. బైబిల్లో సేవకుల మాట విని ఏమయ్యారో, సేవకుల మాట వినలేని వారు ఏమయ్యారో ఈ రాత్రి కొన్ని మాటలు చూపిస్తాను, జాగ్రత్తగా విందాం. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. చూద్దాం. మీకు అందరూ తెలిసిన వ్యక్తే, అతని పేరు నయమాన్. ఏం పేరు చెప్పాలి గట్టిగా? మీకు తెలిసిన వ్యక్తులే ప్రియులారా. ఆ నయమాను చాలా బలసూరుడు, యుద్ధసూరుడు ప్రియులారా, యోగ్యుడు, అన్ని విషయంలో ఘనత నొందినవాడు. అయితే అతనికి ఏమొచ్చిందంటే కుష్టు వ్యాధి వచ్చింది. ఏం వ్యాధి వచ్చింది చూద్దాం. చూడండి ఒకసారి బైబిల్ గ్రంథంలో నుంచి 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము ప్రియులారా మొదటి వచ్చిన నుండి ప్రియులారా చదువుకుందాం. లేదా సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను ఒక మనుషుడుండును, అతని చేత యెహోవాయే ఈ సిరియా దేశమునకు జయం పొందు కలిగజేసును కనుక తన యజమాని దృష్టికి గనుడై దయ పొందినవాడు అతడు, మహాపరాక్రమశాలి. అతని కుష్ఠరోగి. సిరియాలు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశమునందు మీదకి పోయి ఉండురి. వారు అచ్చట నుండి ఒక చిన్నదాన్ని చెరగొని తేగ ఆ నయమాని భార్యకు పరిచర్య చేయుచుండెను. వత్రా ఏ ఊరు నుంచి తీసుకొచ్చారు ఈ యొక్క చిన్నదాన్ని? చెరలో నుండి కాదు, ఇజ్రాయేల్ దేశము నుండి తీసుకొచ్చేసాడు. యుద్ధానికి వెళ్ళింది ఇజ్రాయేల్ దేశం మీదకి వెళ్ళాడు. ఆ తీసుకొచ్చిన ఆవిడ కూడా ఇజ్రాయేల్ దేశం నుంచి తీసుకొచ్చాడు. ఎవరికి? నయమానికి. ఏం చేయటానికి? అందరు చెప్పాలి. పరిచర్య అంటే ఏంటి అమ్మ చెప్పండి రా. పరిచర్య అంటే పని. ఎవరి పని? దేవుని పని, దేవుని సేవకుడు పని, దేవుని పని, సేవకుడు పని. పరిచర్య చేయాలి. పరిచర్య చాలా ప్రాముఖ్యం. ఏమండి, దేవదూతలు యేసు ప్రభుకి చేసినాయి అంట. యేసు ప్రభు ఏమో మనకు చేయటానికి వచ్చాడు ఆయన. మరి యేసు ప్రభుకి ఎవరు చేశారు? దేవదూతలు చేసినాయి అంట. మరి యేసు ప్రభు ఎవరికి పరిచర్య చేశాడు? మనకు పరిచర్య చేశాడు. నేను పరిచర్య చేయటానికి వచ్చాను కానీ నోరు తెరవకుండా మలసోతారు ఏంటండి? నేను చేయించుకోవడానికి రాలేదు కానీ మీ అందరికీ నేనేం చేయడానికి వచ్చానంటే పరిచర్య చేయటానికి వచ్చానయ్యా. ఈ దినాల్లో చాలామంది పరిచర్య చేయడానికి ప్రియులారా ముందుకు రారు. ప్రియులారా చాలా గర్వం. ఒకప్పుడు నీ స్థితి ఎలా ఉందో ఒకసారి గమనించు, నీ పరిస్థితి ఎలా ఉందో గమనించు. నువ్వు వచ్చిన తర్వాత దేవుడు నీ స్థితి మార్చాడు. నువ్వు వచ్చిన తర్వాత నీ పరిస్థితిని మార్చాడు. నువ్వు వచ్చిన తర్వాత ఎక్కడికి వచ్చిన తర్వాత నోరు ఉన్న వాళ్ళు అందరూ చెప్పండి. దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత నీ స్థితి, నీ పరిస్థితి, నీకున్న దరిద్రం అన్నీ పోయి ఒక స్థితిలో దేవుడు నిన్ను పెట్టాడు. పెట్టిన తర్వాత ఇక పరిచర్య చేయటానికి మనసులో ఏమొచ్చేద్దంటే చెప్పండి, అమ్మో బాబు అసలు నేనే కనపడ్డానా? నువ్వు కనపడకపోతే ఎవరు కనపడతారమ్మా? అమ్మా బుజ్జి మ్యాటర్ ఏంటి? సెల చూస్తున్నారా బుజ్జి? ఓయ్ బైబిల్ చూస్తుందా? ప్రసంగం చాలతలేదు ఇక్కడ. తల మీద ముసుకొచ్చుకో బుజ్జి.
వేసుకుంటారు. చెప్పరమ్మా, మీరన్నా చెప్పొచ్చు కదా తల్లి, వాళ్ళకి తెలియదు కదా. పెద్ద దేవదూతలాగా కుదేసిన గుమ్మలాగా కూర్చున్నారు. చెప్పాలి కదా, తెలియదు వాళ్ళకి, చెప్పాలి కదా మీరు. పెద్ద ఏదో దయాపాప్తురు అలా నాకు శుభం అమ్మో అన్నట్టు మరి ఏమలాగా యాక్ట్ చేసేస్తున్నారు ఇక్కడ. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. పరిచర్య చాలా విలువైనదండి. మా ఆత్మీయ తండ్రి గారు యోబు గారు అవనిగడ్డలో సేవ ఉంది, కల్లెపల్లిలో సేవ ఉంది, అన్నింటి కాడ సేవ ఉంది ఆయనకి. ఆయన బైబిలు, పెన్ను, పుస్తకం ఇచ్చారు ట్రైనింగ్కి. ట్రైనింగ్ ఇదే కదా అనుకుంటే పొద్దున్నే 4 గంటలకు లేపేసాడు లీడరు. ఏం లీడరు? బైబిల్ స్కూల్లో లీడర్ లేపాడు తెల్లవారుజాము 4 గంటలకి. స్నానం చేయమన్నాడు. సల్లీలు స్నానం చేస్తాడు ఎవడన్నా? నేను చేయనన్నాను. చేయకపోతే నేను కొట్టేస్తానన్నాడు. వదిలే, ఆ కొట్టలేడు. నేనే భయపడికి వెళ్ళిపోయి సల్లీలు వేసేసుకున్నాను. బట్టలు వేసుకుని, బైబిల్ పెట్టుకుని, పెన్ను పెట్టుకుని, పుస్తకం పెట్టుకుని వచ్చాను. కుటుంబ ప్రార్థన 5 గంటల నుండి 8 గంటల దాకా ప్రార్థనలు ఉండాలి. 9 గంటలకి పరిచర్య చేయాలి. అదే ప్రారంభం. నేను సేవలోకి వస్తాం. బైబిల్ ట్రైనింగ్ కుర్రోడు అన్నాడు, నీవు బగిటి మోతావా సీపురు మోతావా అన్నాడు నన్ను. ఏది తేలిక? అది బాగా చెప్పారు మీరు. నేను సీపురు మోతానాయా అన్నాను. నడమ్మన్నాడు. ఎక్కడికే చెప్పడు, పర్లా, మీకు అర్థమైపోయింది మీకు. అమ్మో నాయన, నడమంటే ఎక్కడికి అనుకున్నాను నేను. తీరా చూస్తే బాత్రూంలోకి. ఇదేం పరిచర్యారు బాబు, ఇదేం సేవరో నాయన. కంపు ఆయన అంటాడో, నేను పోతాను నీళ్ళు నువ్వు తోముతూ ఉండమన్నాడు. నేను తాగనని వెళ్ళిపోతాను. అయ్యగారికి చెప్తాను, వద్దులే అని. ఆ 20 బాత్రూములు 20 రెట్లు కడిగి మరలా అక్కడ తీసుకెళ్ళి డ్రైనేజ్, పెద్ద డ్రైనేజీ అది తీయాలి. అలాగా ఆ రోజు నేను బైబిల్ ట్రైనింగు కాక పరిచర్య చేశాను కాబట్టి ఈరోజు దేశాలు, రాష్ట్రాలు, పట్టణాలు దేవుడు తిప్పేదన్నాడు అన్న. స్తోత్రం చెప్పండి గట్టిగా. విమానం ఎక్కావు ఎవరన్నా? మీరు ఎవరన్నా ఎక్కే ఉంటావులే. 4 సార్లు ఎక్కాను, 4 సార్లు దిగాను నేను. ఏంటి, దేవుడు ఎక్కడ దరిద్రుని ఎక్కడ ఉన్నతమైన స్థితిలో దేవుడు పెట్టాడు. పరిచర్య చాలా ప్రాముఖ్యమైనది. అందుకనే ఈ చిన్నదాన్ని తన భార్యకి ఏం చేయటానికి తీసుకొచ్చాడు. ఈలోగా ఆ యొక్క ప్రియులరా నయమన్ కనపడ్డాడు. అడుగుతుందంట, అమ్మా అయ్యగారికి ఏంటి అని అడిగితే ఆయనకి ఏంటంట, కుష్ఠరోగం అమ్మా అని చెప్పిందంట. అప్పుడు ఈ చిన్నది ఏం చెప్తుంది తెలుసా? ఎవరి గురించి చెప్పాలి? తన సేవకుడి గురించి చెప్తుంది. మంచి సాక్ష్యం చెప్తుంది ఆవిడ. ఏమని? ఇదిగో మా ఊర్లో మా పాస్టర్ గారు ఉన్నారండి, మంచి దైవజనుడండి. ఆయన ప్రార్థన చేస్తే కార్యాలు జరుగుతున్నాయండి, అద్భుతాలు జరుగుతున్నాయండి, స్వస్థతలు జరుగుతున్నాయండి. వారు ఏ ప్రార్థన చేసినా మన కార్యాలు జరుగుతాయండి. కాబట్టి ఆ యొక్క వ్యక్తిని అక్కడికి పంపండి అని చెప్పిందంట. స్తోత్రం చెప్పండి. అయ్యగారి గురించి ఏం సాక్ష్యం చెప్తుంది? మంచి సాక్ష్యమా చెడ్డ సాక్ష్యమా? చెప్పాలి గట్టిగా. మీరందరూ తెలియని వాళ్ళకి అందరూ ఎవరైనా చెప్పారా సంఘస్థులు? ఏమా ఎంతమంది చెప్పారు? చేయొత్తండి. అబద్ధం వాడు కొట్టేస్తాడు, కొట్టబెట్టి కొట్టేస్తాడు నేను. స్తోత్రం చెప్పండి గట్టిగా. మీరు సంఘస్థులు ఇతర వారికి, తెలియని వారికి అయ్యగారి గురించి ఎంతమంది చెప్పారు? చేయొత్తండి. ఏమని చెప్పా? అదే ఏం సాక్ష్యం? అది మంచి సాక్ష్యమే. ఇప్పుడు నేను కూడా చెప్పింది అదే. ఏ సాక్ష్యం? ఏం చెప్పు అయ్యగారి గురించి? చేయెత్తారు కదమ్మా. ప్రవచన వరం ఉంది, స్వస్థత వరం ఉంది. వారు ఏం ప్రార్థన చేసిన కార్యాలు జరుగుతాయి, యేసు నామములో జరుగుతాయి. ఆమేన్ చెప్పరా? ఉప్మోహం వేసుకుని చూస్తున్నావా? బొప్పాసు మొహం వేసుకొని దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఏడు మనోడు
ఇలాగైతే ఎలాగా మొన్న చూసా కదా నా దెబ్బ, మరేంటిది? స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఆ చిన్నది చెప్పిన వార్త చూసారా ప్రియులారా? మీకు ఒక మాట చెప్పనా? బైబిల్లో ఒక మాట ఉంది, చెప్తాను వినండి. 35వ కీర్తన 35వ కీర్తన 27వ చరణం చదవండి. తన సేవకుని క్షేమము చూచి, ఏమి చూచి, ఏమి చూసి, ఏమి చూసి, ఎవరు చూసి? అక్కడే ఉంది. తన సేవకుని క్షేమము చూచి ఆనందించు, యెహోవా ఘనపరచబడును గాక. చూసావా? దేవుడు ఘనపరచబడుతున్నాడంట. ఎవరిని చూసి? ఏమి చూసి? అతడు సేవకుడు ఎలా ఉన్నాడని, ఎలా ఉన్నాడని? ఒకటి నిర్దోషిగా ఉన్నాడు, 2 క్షేమముగా ఉన్నాడు. దేవుడు కోరుకునేది కూడా అదే. నా సేవకుడు ఎలా ఉండాలి? క్షేమంగా ఉండాలి. అటు స్తోత్రం ఎందుకు? ఇటు చూడు, స్తోత్రం చెప్పండి గట్టిగా. పుట్లెటిలు బాదుగుడ్లులేగా తిన్నంగా ఉన్నారు కదా, తిన్నంగా చూడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఏం చూస్తున్నాడు దేవుడు చెప్పండి? అది చూసి దేవుడు ఏమవుతున్నాడంట? ఆనందిస్తున్నాడంట. నీవు కూడా సేవకుడి పట్ల నువ్వేం కోరుకోవాలి తెలుసా? చెప్పాలి గట్టిగా. సేవకుడు క్షేమంగా ఉంటే మీ కుటుంబాలు క్షేమంగా ఉంటాయి. మీరు క్షేమంగా ఉంటే మీ సేవకుడు కూడా క్షేమంగా ఉంటాడు. స్తోత్రం చెప్పండి. అందుకనే ఈరోజు ఆ చిన్నది చెప్పిన సాక్ష్యాన్ని బట్టి మనోడు 9వ వచనం చదవండి. మనోడు ఏమోడు చదవండి. అతడు గుర్రములతోనూ రథములతోనూ అమ్మా ఎలీషా ఇంటి ద్వారమునద్ద నిలిచి ఉండగా, ఎలీషా నీవు యొర్దాను నదికి పోయి 7 మార్లు స్నానం చేసి నీ ఒళ్ళు మరలా బాగోదునని శుద్ధుడొగుదువని అతనితో చెప్పుటకు ఒక దూతని పంపాడు. స్తోత్రం చెప్పండి, చెప్పండి అమ్మా. ఎవరిని పంపాడురా? దూత ఎవరు? దూత అంటే మీరు అనుకుంటున్నావా? చచ్చా, ఎవరో ఒక పాస్టర్ గారిని పంపించాడు. దేవుని స్తోత్ర. బాబు ఇక్కడే ఉండి ఇదిగో ఈ పక్కనున్న నదిలో అయ్యగారు ఎన్నిసార్లు మొలగమన్నాడంటే చెప్పు, 7 సార్లు మొలగమన్నాడయ్యా, దిగు అన్నాడట. అప్పుడు అతడు ఏం తెచ్చుకున్నాడు తెలుసా? సేవకుడి మీద కోపం తెచ్చుకున్నాడంట. ఏం తెచ్చుకున్నాడమ్మా? సేవకుడు చెప్పిన మాట వెంటనే చెప్పాలి, వెంటనే వినాలి. కొంతమంది వినరు, అందుకనే వాడి జీవితంలో ఏం జరగవు, కార్యాలు జరగవు, అద్భుతాలు జరగవు, స్వస్థతలు జరగవు ప్రియులారా. ఎందుకని? సేవకుడు మాటే దేవుని మాట, దేవుని మాటే సేవకుడు మాట. సేవకుడు మాట వింటే మీరు దేవుని మాట విన్నట్టు. సేవకుడు మాట త్రోసేస్తే మీరు దేవుని మాట కూడా త్రోసేసినట్టే. అందుకని ఈ పాట వచ్చా మీకు? ఏ పాట? పాట వస్తే కలిసి పాట. నాకు రాదు పూర్తిగా, మీరు కూడా మవుతుందా అండి గురుగారు? మవుతుంది, పట్టుకో పాడండి. ఏమని? సేవకుడా నీ భాగ్యం ఎంతో గొప్పది. రాదా? నాకు రాదు, పెట్టి గరాగా చెప్పేదనం రా. ఎవరికి వచ్చా? తమ్ముడు రానా? అమ్మవుతే ఆయనకి, అమ్మవుతే ఆయనకి రాదని కరాగా చెప్పేదను. నేర్చుకుంటాం మానేసి పాడింది పాస్వాల్ దాసరా అన్నట్టు. చక్కని పాట, వెరీ గుడ్. మా తమ్ముడు పిన్ని సామ్యాల్ గారి చర్చిలో సబ్జుడు ఆయన, మా తమ్ముడు. ఓకే. సేవకుడా నీ భాగ్యం ఎంతో గొప్పది,
సేవ చేయుటే ధన్యమైనది. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది. సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. బలవంతుడుగా ఉండుమా, క్రీస్తు యేసు కృపను పొందుమా. బలవంతుడుగా ఉండుమా, క్రీస్తు యేసు కృపను పొందుమా. సేవకుడా నీ భాగ్యం ఎంత గొప్పది. సేవ చేయుని బ్రతుకు ధన్యమైనది. తుచ్చమైన వాటి కొరకు పరుగులెత్తువా, హెచ్చరించు మాట వినక వెనకబడుదువా. తుచ్చమైన వాటి కొరకు పరుగులెడుదువా, హెచ్చరించు మాట వినక వెనకబడుదువా. నిన్ను నమ్మిన వాడు యేసుడు, క్రమము లేని సేవను సహించడు. నమ్మకత్వముతో పని చేస్తే క్షమిస్తాడు. నమ్మకత్వముతో పని చేస్తే క్షమిస్తాడు. సేవకుడా నీ భాగ్యం ఎంత గొప్పది. సేవ చేయుటే ధన్యమైనది. సేవకుడా నీ భాగ్యం ఎంత గొప్పది. సేవ చేయుటే ధన్యమైనది. థ్యాంక్ యూ తమ్ముడు. అది ప్రోత్సాహంగా ఉండాలి. పాడింది పాస్పల్ దాసరు అన్నట్టు మాకు రావటే రావు. జంగారెడ్డి కూడా వెళ్ళాను నిన్న. స్తోత్రం చెప్పండి గట్టిగా. మంచి సింగర్లో అమ్మాయి ఆవిడ. ఏం పాడుతుంది అనుకున్నాను నేను. మంచి అందగత్తి, సూపరు, బ్యూటిఫుల్ అంటే ఏంటి, అంత అందంగా ఉంది. సరేలే తేరా తేజీ మీద పిలిస్తే ఆవిడ పళ్ళు చెట్టు తీసేసి వాళ్ళ మీద ఎట్టింది. అంటే పాడేటప్పుడు ఊడిపోతాయంటే దిక్కుమాలి పళ్ళు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అందం ఉన్నవాడికి ఏదైనా లోపం దేవుడు చెప్పండి గట్టిగా చెప్పండి. ఎంత అందంగా ఉన్నావో ఫీల్ అయిపోతున్నావో, ఎంత అందగాడమని ఫీల్ అయిపోతున్నావు, ఏదో ఒక లోపం దేవుడు పెడతాడు. ఈవిడికి ఏం పెట్టాడు, మొత్తం సెట్ అంతా తీసేసి పెట్టేది. పాడేటప్పుడు ఊపిపోతాయంట. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మీరేంటి చదువుకుండా ఉన్నాయి లేవనా? అయ్యో అంత డౌట్ ఏంటండి మీకు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అక్కడ ఎలీషా ఏమన్నాడు, నాయన రబ్బాయ్ ఆ పక్కనే నది ఉంది, నువ్వు ఎన్నిసార్లు ములుగు? 7 సార్లు ములగమన్నప్పుడు వెంటనే ములగాలా ఏమా? ఆయన ఎవరి మీద కోప్పడిపోయి వెళ్ళిపోయాడు? సేవకుడి మీద ఏమాత్రం కోప్పడకూడదు. ఇది నేర్చుకో ఒకసారి. నేను అప్పుడప్పుడు ట్రైనింగ్లో సేవకుల మీద కోప్పడేవాడిని. ఏదో ఒకటి తగిలేసేది నాకు. గొప్పు తగిలేసి గోల్డ్ ఊడిపోయాయి. ఎప్పుడు కోప్పడినప్పుడల్లా ఏదోటి సమస్య వచ్చేసేదండి. అప్పుడు ప్రభు నన్ను క్షమించు నాయన, సేవకుడి మీద కోప్పడితే నీ మీద కూడా కోపడిన నాయన, నేను ఎప్పుడు సేవకుడి మీద కోపడిన నాయనని క్షమించని ఆయన బతుకులు ఆడుకున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎవరి మీద సేవకుల మీద నేను కోప్పడను. నేను కూడా సేవకుడే కానీ ఎవరి మీద నేను. కాబట్టి మీరు విశ్వాసులైన వారు, మీరు ఏ సేవకుడి మీద మీరేం పడకూడదు చెప్పాలి. సిరాగ పడకూడదు, పరాగ పడకూడదు, కోప్పడకూడదు. చేయమన్నప్పుడు చెయ్యి, ఏమన్నప్పుడు కూర్చోమన్నప్పుడు చేయమన్నప్పుడు ఏమన్నప్పుడు నేనేమను, నేను చేయను, అంతమానం ఎవడిస్తాడో? ఓ మీటింగ్లు పెడతావు, ఎవడొస్తాడు నీకు డబ్బులా? నువ్వు పని పాటలేదు అయ్యగారికి. కూర్చుంటే లేగలేడు, నుంచుంటే కూర్చోలేడు. ఇవన్నీ డైలాగులు. ఈ డైలాగులు ఎవరి?
సైతాన్ నీలో ఉండిపోయింది. సైతాను లోపల ఉదేసిన కుంపడికలాగా ఉంది లోపల. అది ఉన్న మూలని మాటలు వస్తున్నాయి. అది లేకపోతే ఏ మాటలు వస్తాయి? సేవకుడికి లోపడే తత్వం వస్తుంది నీకు. సేవకుడు మాట విని మనసు వస్తుంది నీకు. అది ఉన్నంత కాలం, ఏదో ఉన్నంత కాలం ఎక్కడుంది? లోపల ఆడేస్తుంది అది. దేవుడికి స్తోత్రం చెప్పండి గట్టిగా. సేవకుడి మీద ఏం పడకూడదమ్మా? సేవకుడి మీద కోప్పడకూడదు. చెప్పినప్పుడు వెంటనే చేస్తే ఆ కుష్ఠరోగం ఏమైపోను చెప్పండి రా, వెళ్ళిపోయాడు, వెనక్కి వెళ్ళిపోయాడు. ఏంటమ్మా ఏంటని అడిగితే అప్పుడు ఆయనతో ఒక వ్యక్తి అంటున్నాడంట, నాయనా ఇదిగో ఒక మనిషి ఇది చేయమంటే నువ్వు చేయవా, ఇది ఇవ్వమంటే ఇవ్వా, ఇది చేయమంటే చేయవా, అలాగే సేవకుడు చెప్పింది నువ్వు చెయ్యాలమ్మా అని మళ్ళీ చెప్తే అప్పుడు రెండవసారి వెళ్ళాడంట. ఎవరి దగ్గరికి చెప్పండి? తన తప్పు తెలుసుకుని, తన కోపాన్ని విడిచిపెట్టి, తన సహనాన్ని విడిచిపెట్టి, తన ఉగ్రత విడిచిపెట్టి, తన కోపాన్ని విడిచిపెట్టి సేవకుడికి లోబడిపోయి మరలా రెండవసారి వెళ్ళాడంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఏం తీసుకుని వెళ్ళాడు? ఏం చేసేసి ఉన్నాడు? చెప్పాలి గట్టిగా. అప్పుడప్పుడు పెద్దోళ్ళు అంటూ ఉంటారు, సౌరం పోతే కానీ చెప్పరా వినపడతలా. ఏం పోతే? సౌరం పోతే కానీ అది పోయేదాకా నీకు తెలీదు, పోయేది తెలుస్తుంది నీకు. సర్లే రెండవసారి వెళ్ళాడు. 14వ వచనం. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యొర్దాను నదిలో ఎన్ని మార్లు? 7 మార్లు ములగగా అతని దేహము పసిపిల్ల దేహంగా అతడు శుద్ధుడాయను. స్తోత్రం చెప్పండి. ఎన్నో మారు వెళ్ళాడు అమ్మా? అందరు చెప్పండి. రెండవసారి సేవకుడు మాటకు లోపడిపోయి తన మాటకు విధేయ చూపించి ఆయన చెప్పిన మాట వెంటనే చేశాడు కాబట్టి అతనికి ఏమొచ్చింది తెలుసా? స్వస్థత వచ్చింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. తన కోపమే చెప్పు. మనిషి శత్రువుగా మారుతున్నాడంటే వాడికి ఏమొచ్చింది చెప్పు. వాడు విరోధంగా మారాడంటే వాడికి ఏమొచ్చింది చెప్పు. కోపం ఉండకూడదు. కోపం ఉందా నువ్వేమైపోతావంటే శత్రువు అయిపోతావు. ఏమంటే తన కోపమే ఎక్కడుంటుంది? ఇది లోపల ఉంటుందా? ఎక్కడ ఉంటుందని లోపల ఉంటుందిలే. పుస్తకంలో ఉంది. 2వ తరగతి పుస్తకంలో, 3వ తరగతి పుస్తకంలో, 5వ తరగతి పుస్తకంలో ఉంది. ఏమన్నది? తన కోపమే. కాబట్టి అస్సలు సేవకుడి మీద కానీ ఎవరి మీద కానీ ఏముండకూడదు. ఒకవేళ కోపం ఉందనుకో ఏమైపోతావు? శత్రువు అయిపోతావు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా. దారి తప్పినా గొర్రెను నేను, త్రోవ తెలియక తిరుగుచున్నాను. యేసు కాపాడుమా, నీ తట్టు కనులెత్తుచున్నా. అయిపోయిందా? పెట్టు అమ్మాయి ఏంటి చేతులు గాంధీ తాతలాగా సాపి కూర్చున్నావేంటి? అందరు చేతులు పైకి ఎత్తండి ఒకసారి. పుల్లిగా ఎత్తండి. పుల్లిగా ఇలా కాదు, ఇలాగా. అది వెరీ గుడ్. బుజ్జోడు బాగా ఎత్తుతున్నారు. డ్రెస్సులు బాగున్నాయి. ఇంకా ఉండాలి కదరా ఎవరసలు. ఏమైపోయారా? మీరు కూడా వెళ్ళిపోయిపోయారా? పైకెత్తాడు చేతులు పైన కొట్టండి. కరుణించుమా, యేసు కాపాడుమా, నీ తట్టు కనులెత్తు, నేను నీ తట్టు కనులే. బాబు ఇలా తిప్పుతూ ఉండు. ఆకాశమందు ఆశీరుడా. ఏడి డైరెక్టర్ ఏడి? నేను నీ తట్టు కనులే. ఏమా ఎంతలేకపోతున్నావా?
ఆకాశమందు ఆసీనుడా నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. వినా గొర్రెను నేను త్రోవ తెలియ పైకి తిరుగుచున్నాను. నా గొర్రెను నేను త్రోవ తెలియక తిరుగుచున్నాను. మళ్ళీ కరుణ పైగా నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తు. వెరీ గుడ్, స్తోత్రం. నేను మొన్న హైదరాబాద్ వెళ్ళాను 2వ తారీఖుని. 2వ తారీఖుని 1వ తారీఖు రాత్రికి అది బాగా చెప్పామ్మ, బాగా చెప్తారు ఎలాంటి మీరు. దేవుని స్తోత్రం. 2 ఉదయం దిగాను, రిసీవ్ చేసుకున్నారు, అది రూమ్లో పెట్టారు. చక్కగా మధ్యాహ్నం 3 గంటలకు మెసేజ్ అన్నారు. మధ్యాహ్నం యూత్ రిట్రీట్ యవనస్తుల కూటమి, అది కొన్ని వేల మంది వచ్చేసారు. అయితే మధ్యాహ్నం 3 గంటలకి నాకు వాక్యం ఇచ్చారు. వాక్యం చెప్పేశాను. కొన్ని 100 మంది బాప్తిసాలు తీసుకున్నారు. అయ్యగారికి చూపించాను ఇందాక. 100 పైన ఉంటారు వాళ్ళు, ఓన్లీ యవనస్తులే. సోలు మాట్లాడుకుంటారు. అందుకని మీ అయ్యగారికి చూపించాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. రాత్రికి నాకు టికెట్ బుక్ చేశారు. ఎక్కేసాం. 10:30కి వచ్చింది బస్సు. నైటు 10 గంటలకి వచ్చి కూర్చున్నా. కాస్త అంత దూరం వెళ్ళాక అన్ని సీట్లు బుక్ అయిపోయినాయి. ఒక ఆయన పెద్ద ఆయన ఎక్కాడు మధ్యలో, ఎక్కడో మనకు తెలీదు. ఆయనకి సీట్లు లేవు. ఏమి లేవు? సీట్లు లేదు. ఆయన అంటాడు, నేను ఎప్పుడు ఎక్కలేదు బస్సు అంటున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడో తెలియలేదు. అప్పుడు అలా అబ్బాయి వచ్చి ఆ డ్రైవర్కి డబ్బులు ఇచ్చి ఏదో టికెట్ ఏదో ఇచ్చాడు, ఇవ్వలేదు అనుకో. ఏమండి మా నాన్నకి బస్సు తెలీదు, ఇదే ఎక్కుతూ మొట్టమొదటిసారి, జాగ్రత్తగా పాలకొల్లు బస్ స్టాండ్లో తిప్పేయండి అన్నాడంట. ఎవరో వాళ్ళ అబ్బాయి. సీట్లు లేవు. ఆ డ్రైవర్ అన్నాడు, ఎంతసేపు కూర్చుంటావు, నా పక్కన కూర్చో అన్నాడంట. ఏమ్మా ఎక్కడ కూర్చోమన్నాడు? డ్రైవర్ పక్కన కూర్చున్నాడు. ఆయన ఎదురుకుండా ఇది ఉంది. ఏది? ఏంటారు దీన్ని? గేర్ రాడ్డే. నీకేది? ఇంకేం మాకే తెలియదు అంటావేంటి? కొత్త ఏం కాదు. నువ్వు చెప్పవే అలా చూస్తున్నావు ఏంటి? బస్సు ఎక్కలేదా? అంతా కారు మీదేనండి. ఏతనాడో తీస్తున్నాడు ఎవడో డ్రైవర్. దీనాకే చూస్తున్నాడండి వీడు. ఆడు అనుకుంటున్నాడంట, కుర్రోడు కొత్త లేదేమో ఇది. ఏది? ఒరే కొత్త కదా ఎక్కాడు, ఎప్పుడైనా ఎక్కితే తెలుస్తుంది. ఏది? ఆడు ఇక్కడికి కానించి అనుకుంటున్నాడంట. పాపం పిల్లోడు అట్టే అన్నాడు, ఇట్టే అన్నాడు. ఇతను కొత్త లేదేమో. నేను చెప్పకుండా వేస్తానంటండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆడు అటు పీకి ఇటు పీకేస్తున్నాడు. వీడు అనుకుంటున్నాడు, కుర్రోడికి పిల్లోడు కొత్త లేదేమో అని. అలాగ వచ్చినప్పుడు సూర్యాపేట కూడా ఆపుతాడా అప్పుడా? దేనికి? అది బాగా చెప్పా. ఆడు అన్నాడంట, 1 గంట ఆగుతుంది ఎక్కడ, మీరు ఎవరైనా భోజనం చేయాలంటే, టీ తాగాలంటే, టిఫిన్ చేయాలంటే వెళ్ళండి ఆవిడ అన్నాడంట. ఈయన అడిగాడంట, నువ్వు కూడా ఏమో తాగితే దిగురా, 1 గంట ఆగుతుంది అన్నాడు. ఆడన్నాడంటే, నేను సంతకడ తినేసాను, మీరు వెళ్ళి వచ్చేయండి అన్నాడంట. ఇక ఇక్కడ గానించి దీని మీద ఉంది అడిగి. ఏది? ఆ కుర్రోడు కొత్త లేదేమో అని దాన్ని పట్టుకుని, కింద జాయింట్ ఉంటుంది, ఆడు పెద్ద బలమైన మనిషి అండి బాబా. ఆడు ఏం చేసాడంటే పట్టుకుని అలాగా వంగదీసేసి ఇలా మెలెట్టేసి లాగేసి ఆ తప్పులో పడేసాడంటాడు. ఆడు ఏమి ఎరగనట్టుగా మళ్ళీ పడుకున్నాడు.
అందరూ తినేసి తాగేసి మేము అందరం ఎక్కేసాం. అక్కడికి వచ్చాక మరొక డ్రైవర్ మారుతాడు. మారి వాళ్ళు ఏంటంటే అలవాటు చూడకుండా వేసేస్తూ ఉంటారు. పడిపోయాడు. పడిపోతే తీరా చూస్తే ఏమీ లేదు, గేర్ రాడ్ లేదు. ఆయనకి ఆగేసి ఇందాక నడిపాడు కదా అడిగి, రే ఇలా నువ్వు గేర్ రాడ్ లేదురా అన్నాడు. ఆడన్నాడు గేర్ రాడ్ లేకపోతే ఏడకుండా నీకా, ఒరే నువ్వు రారు ముందు ఒకసారి రారంటే ఆడు వచ్చి వస్తే నిజంగా లేదు. అది ఏమైందిరా అంటున్నాడు. ఆడు నాకేం తెలిసినారు. ఆయన మొత్తం బస్సు అంతా నెతికేస్తున్నారు. ఎంత నెతికినా కనపడుతుంది అది. అప్పుడు దీన్ని ఎదుర్కొన్న ఉన్నవాడు ఎవడో వీడు, బాబు నాయనా ఇక్కడ గేర్ రాడ్ ఉండాలి ఏది అన్నాడంట. అప్పుడు వీళ్ళు వేసి అంటాడట, నాయనా నేను ఇక్కడ కానించి చూస్తున్నాను, నీ బాధ చూడలేక అది పీకుతున్నావు, ఇది పీకుతున్నావు, అటు పీకుతున్నావు, ఇటు పీకుతున్నావు, అది నీకు వస్తలేదని నేనే పీకేసి పడేసిన అన్నాడంట. ఆవిడ అసలు నవ్వుతలేదంటే ఆవిడ, వీళ్ళందరూ నవ్వు చచ్చిపోతూ ఉంటే ఆవిడ అయ్యి బాబు ఇక్కడ పెళ్ళేం జరుగుతలేదమ్మా, పెళ్లి కూతురులాగా. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పాలి గట్టిగా. కష్టకాలమందు గుండు జారిపోయిన గమ్యమే తెలియగుండునా, కష్టకాలమందు బుజే గమ్యమే నా సాయము చేసే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా, నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమై ఉన్నా, ఇంకేమి కోరుకోనయ్యా, ఇంకేమి కోరుకోనయ్యా, ఇంకేమి కోరుకోనయ్యా, ఇంకేమి కోరుకోనయ్యా. స్వస్థత పొంది వెళ్ళాడు. ఎవరు మాట విని వెళ్ళిన తర్వాత అతడేమో క్రైస్తవుడేం కాదు. ఎవరో చెప్పాలి, నయమాను క్రైస్తవుడేమి దేవుని తెలుసుకునే వ్యక్తి ఏమి కాదు. అయినా సరే ఆ యొక్క చిన్న దాని మాట విని ఆ యొక్క స్థలానికి, దైవజనుడి స్థలానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత స్వస్థత పొందిన తర్వాత అతడు అనుకున్నాడంట, నేను ఏదోటి సేవకుడికి ఏదోటి ఇవ్వాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక అన్యుడికి ఆలోచన వస్తుంది కానీ నేటి క్రైస్తవులకి ఆలోచన లేదు, పోయినాయి ఆలోచనలు. ఇటువరకు ప్రారంభంలో ఉన్న ఆలోచనలు ఇప్పుడు ఉన్నాయా? సేవకుడిని చూడాలి, సేవకుడు పెట్టాలి, సేవకుడు తినాలి అని ఆలోచనలు మొదట్లో ఉన్నాయి, ప్రారంభంలో ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ పోయినాయి. కానీ ఆ అన్యుడు ఆలోచించాడు, సర్లే డబ్బులు, బంగారం, వెండి, బట్టలు అన్నీ పంపాడంట. ఎవరికే అందరు చెప్పండి. ఆ వెళ్ళినప్పుడు పంపించినప్పుడు సేవకుడు అన్నాడంట, ఇవన్నీ నాకేమీ వద్దు, తీసుకెళ్ళిపో అని చెప్పాడు. సేవకుడు ఇష్టపడలేదు, అయ్యి పంపించేశాడు. పంపించేస్తూ ఉంటే అతడు ఎదురయ్యాడు ఒక ఆయన, ఆ శిష్యుడు. ఎవరో చెప్పండి. సేవకుడు దగ్గర ఏమి నేర్చుకుంటున్నావు నువ్వు? వాక్యం నేర్చుకోవాలి, ప్రార్థన నేర్చుకోవాలి, ఏమండి పాటలు నేర్చుకోవాలి, అన్ని పరిచయం నేర్చుకోవాలి. అలాగా మరి నేర్చుకున్నాడో లేదో మనవాడు తెలియదు. కానీ ఆయన అన్నాడంట, ఏంటి ఎక్కడ పట్టుకెళ్ళిపోతున్నారు అన్నాడంట. మీ అయ్యగారు వద్దు అన్నాడో, అందుకని ఇటుకెట్టుకు వెళ్ళిపోతున్నాం అన్నారంట. ఆయన అన్నాడంట, ఆయన వద్దు అన్నాడు కదా, నేను ఉన్నాను కదా. ఎవరు శిష్యుడిని అలా చూద్దాం ఏంటమ్మా, ఉప్మా వేసుకున్నా. ఎవరు శిష్యుడిని? నేను ఎలీషా శిష్యుడిని, ఆయన పరిచయం చేసే వ్యక్తిని నాకు ఇచ్చేయి, నా ఇంట్లో పెట్టేమన్నాడట.
పెట్టేసాడు, మొత్తం దాచేసాడు. ఏమి ఎరగనట్టుగా సేవకుడి దగ్గరికి వచ్చాడు. ఎవరు ఏమా ఆవిడ చెప్తలేదు పాపం. వచ్చిన తర్వాత అన్నాడంట అయ్యగారు, ఏమని, యహాజీ ఎక్కడికి నుంచి వస్తున్నావు అన్నాడట. నేను ఎక్కడికి పోలేదయ్యా, నీ దగ్గరే ఉన్నానయ్యా అంటే అప్పుడు ఆయన అంటాడు దైవజనుడు, ఎందుకయ్యా నా మనసు నీతో కూడా రాలేదా, ఎందుకు ఈ అబద్ధం ఆడావు నాయనా. చాలామంది అబద్ధాలు, నోటి నిండా అబద్ధాలే, నోటి నిండా అబద్ధాలు. చిన్నదానికి అబద్ధం, పెద్దదానికి అబద్ధం, అబద్ధం అబద్ధం. నాకు అస్సలు అబద్ధాలు రావన్నవాడు చేయొచ్చండి. నా మాట మీకేం అర్థం అవ్వలేదా? ఏమో డబ్బాలు అమ్ముతారు మీరు అక్కడ పెట్టారు, మనకేనా అంటే కంపెనీ ఉందేమో ఇక్కడ. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అస్సలు నేను అబద్ధాలు ఆడిన వాళ్ళు చేయొచ్చండి. నేను అబద్ధాలు ఆడతానన్న వాళ్ళు చేయొచ్చండి. భక్తులారా, తెల్లారితే నోటి నిండా అబద్ధాలే. తెల్లారితే నోటి నిండా చిన్నదానికి అబద్ధమే, పెద్దదానికి. అప్పుడు అన్నాడు ఆ దైవజనుడు, ఆడికి పట్టిన కుష్ఠరోగం నీకు పట్టును కాక అన్నాడు. అంతే. చూసావా ఏమొచ్చింది వీడికి, యాజకి ఏమన్నట్టుకు, ఎవరితో అన్నట్టుకు, సేవకులతో ఆడకూడదు, ఎవరితోనైనా ఆడచ్చు కానీ సేవకులతో ఆడకూడదు. మొన్న పోయిన సంవత్సరం నాతో అబద్ధం ఆడేసి ఓ పని మీద వెళ్తున్నాను, ఆ పని అయిపోయేలాగా నువ్వేం చేయాలి చెప్పండి. ఏం పని వెళ్తున్నావు అన్నాను, నేను వచ్చాక చెప్తాను, ఇప్పుడు చెప్పనంటుంది. ఏది మానేసి, ఆదివారం గుడి మానేసి ఏం పనికి వెళ్తున్నావు చెప్పా అంటే చెప్పనందంట, వచ్చాక చెప్తాడంట. ఎవరు ఆయనకేం చెప్పను, నేను ఏదో చెప్పాను అంటుంది. ప్రభువా ఈవిడ పని మీద వెళ్తుందంట, ఏమి ఎక్కొట్టేసి ప్రార్థన ఆరాధన ఎక్కట్టేసి వాక్యం ఎక్కట్టేసి అన్నీ ఎక్కట్టేసి ఏదో పని మీద వెళ్తుందంట, చెప్పమంటే చెప్పనంటుంది. ఆ పని ఏంటి నువ్వే చూసే వేసే అన్నాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇంతకీ ఏ పనికి వెళ్ళిపోయి చేసా, కోతకి వెళ్ళిపోయింది, కోతకి. అదే వరి పంట అంటారు కదమ్మా, వరి కోతకి వెళ్ళిపోయింది. అక్కడ ఉన్న విశ్వాసులు అన్నారంట, పెద్ద కౌరు చెప్పేవు నువ్వా, మీరు డబ్బులకు ఆశపడిపోయి అది ఒక గుడి కట్టి వెళ్ళిపోతున్నారా అన్నావు, నువ్వు ఎందుకు వచ్చావుడా అని వాళ్ళందరూ తిడుతున్నారంట. ఇవన్నీ ఊళ్ళో ఆవిడ అందంట, ఊళ్ళో పాస్టర్ గారికి అబద్ధం ఆడి వెళ్ళిపోయి వచ్చేసానా గప్ప కోసేయండి అందంట. అప్పుడు ఏమన్నారంట, గుళ్ళో పాటలు నువ్వే పాడతావు కదా, నీకు వచ్చు కదా, ఓ పాట వేసుకో గప్ప గప్ప కోసేసుకుందాం అన్నాను. పాడుతుందంటే ఇవిడు, యేసు రక్తం చెయ్యి నన్ను ఏం చేస్తావు చెయ్యి, యేసు రక్తం చెయ్యి నన్ను ఏం చేస్తావు చెయ్యి, యేసు రక్తం చెయ్యి నన్ను ఏం చేస్తావు చెయ్యని కోసుకుంటా 2 ఏళ్ళు తెగిపోయినాయి. ఆవిడకి ఊరుకుంటాడు దేవుడు. ఆదివారం మానేసి ఇష్టానుసారికి తిరిగితే దెబ్బేసేస్తాడు. దెబ్బకి ముందు ఎవరి పని చూసుకుని వెళ్ళాలి నువ్వు, ముందు ఎవరి వాక్యం విని వెళ్ళాలి నువ్వు, ఎవరిని స్తుతించి వెళ్ళాలి నువ్వు. ఆదివారం స్తుతించకుండా, ఆదివారం వాక్యం వినకుండా, ఆదివారం గుడికి వెళ్ళకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళావు పరాదు. సరే సాయంత్రం వెళ్ళాను, పని అయిందా లేదని, అయిపోవా అంటే ఏంటి, వెళ్ళాను. అమ్మ బుజ్జి అలా పాప ఉంది, బుజ్జి అమ్మేదా అమ్మ లోపల ఉందా అన్న. ఆవిడ పేరు సూర్యకాంతం. ఏం పేరు, దుప్పటి తన్ని పెట్టేసి అంటుంది. ఏమొచ్చేసి అమ్మా మీకు ఎలా తెలుసు, అంతా అనుభవాలు చెప్తున్నారు, అనుభవం ఉన్నట్టు చెప్తున్నారు మీరు. మొత్తం మొట్టం అంతా ఇక్కడ ఉంది, చాలా అనుభవంతో చెప్పేస్తున్నారు మీరు. నిజంగా మీరు అన్నట్టుగా చలి జ్వరం వచ్చేసి ఏంటమ్మ ఊగుతున్నావు అన్నాను. అయ్యగారు ఏంటి కొట్లేంటి అన్నాను. అయ్యగారు మీకు అబద్ధం ఆడేసి వాక్యం వినకుండా ప్రార్థన రాకుండా 300 వస్తున్నాయని 300కి ఆశపడి వెళ్ళిపోయినాయ్యా, చేతి అయిపోయింది, ఇప్పుడు 3000 అయిపోయినాయి అంటుంది ఆవిడ. చూసావా, చాలా జాగ్రత్తగా ఉండాలి.
నా దగ్గర అబద్ధం ఆడితే దేవుడు చూడ, సేవకుడి దగ్గర అబద్ధం ఆడేవనుకు దేవుడు చూడ. స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి సేవకుడి మీద మొట్టమొదటిగా నీకు ఏమి రాకూడదు? కోపము రాకూడదు, సిరాకు. స్తోత్రం చెప్పండి గట్టిగా. రెండో వ్యక్తిని చూపిస్తాను. ఎంతమంది చూపిస్తాను అన్నాను? అది ఒకటి అయిపోయాడు. రెండో వాడు చూపిస్తాను. చూడండి, రెండో వ్యక్తి ఎవరంటే మీకు బాగా తెలిసిన ఆవిడ, చాలా ప్రాముఖ్యమైనవి, చాలాసార్లు మాట్లాడి ఉంటారు అయ్యగారు మీకు. కానీ ఇందులో విశేషం ఏంటో చెప్తాను మీకు నేను. దైవజనుడు కూడా ఎవరు మాట అనాలే? చెప్పు, నోరు తెరవండి. సేవకుడు దేవుని మాట వినాలి, సేవకుడు మాట ఏమో విశ్వాసులు వినాలి. తెలుసా? సేవకుడేమో దేవుని మాట వినాలి, విశ్వాసులేమో సేవకుడు మాట వినాలి. సర్లే, దేవుడు ఏలియాకి ప్రత్యక్షమయ్యాడు, ఏలితో మాట్లాడాడు. అబ్బాయ్, ఓ ఏలియా, ఓ దైవజనుడా, పలానా ఊరిలో, ఏ ఊరది? సారెపతి విధవరాలు, ఆ ఊరిలో ఒక విధవరాలు ఉంటుంది, అక్కడికి వెళ్ళు, నీకు పోషించుటకు ఒక స్త్రీని ఏర్పాటు చేసి అని చెప్పాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు దేవుడు చెప్పిన మాట ఏం చేయాలి సేవకుడు? చెప్పాలి గట్టిగా, నోరు తెరవడం గట్టిగా. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము, ప్రియులారా 8వ వచనం చదువుదాం. 17వ అధ్యాయము 8వ వచనం. అంతటా వాక్కు, యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చును, నీవు సిదోను పట్టణమైన సంబంధులారా నాయన, ఊరుకు పోయి అచ్చట ఉండు, నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. అందుకని అతను లేచి సారెపతి ఊరుకు పోయి పట్టణ వైపు రాగా ఒక విధవరాలు కట్టెలు వేరుకొనుచుండా చూచి ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రతో కొంచెం నీళ్ళు తీసుకురమ్మని ఆమె నీళ్ళు తేపవుచుండగా మరలా పిలిచి నాకు ఒకటి రొట్టె మొక్కను నీ చేత్తో తీసుకురమ్మని. అందుకు ఆమె, నీ దేవుడని యెహోవా జీవము తోడు, తొట్టులో పట్టెడి పిండియు బుడ్డులో కొంచెం నూనె తప్ప నా యొద్ద ఏమి. తర్వాత ఏమంది? మేము సావక ముందు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే ఆ ఊర్లో ఏమొచ్చేసింది? అందరు చెప్పండి అమ్మా. అందరూ చనిపోయారు, మొత్తం అందరూ చనిపోయారు ఆ ఊర్లో. ఆ ఊర్లో ఒకే ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబం కూడా ఎందుకు చనిపోలేదంటే ఈ రోజుకే ఉంది. ఏంటి చెప్పాలి? ఈ రోజుకే ఉంది, ఈ రోజుకే ఉంది. తొట్టులో పట్టెడి పిండియు గుడ్డులో కొంచెం నూనె ఈ రోజుకే ఉంది. ఇక తెల్లారితే ఏమైపోతారు వాళ్ళు? ఎంతమంది? కొడుకు తల్లి ప్రాణాలతో ఉన్నారు, మరణాపాయంలో ఉన్నారు, కష్టంలో ఉన్నారు, బాధలో ఉన్నారు, కరువులో ఉన్నారు, ఇబ్బందులో ఉన్నారు. ఇదంతా ఎవరు చూశారు? దేవుడు చూసి ఎవరిని పంపాడు చెప్పు? సేవకుని పంపించాడు. నువ్వు కష్టకాలంలో ఉన్నప్పుడు దేవుడు చూస్తాడు, నువ్వు బాధలో ఉన్నప్పుడు దేవుడు చూస్తాడు, నువ్వు కరువులో ఉన్నప్పుడు దేవుడు చూస్తాడు. దేవుడు చూచి తన సేవకుని మీ ఇంటికి పంపిస్తాడు. సేవకుడు వస్తే మీ ఇంటికి ఎవరు వస్తారో తెలుసా? చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పాలి. ఒక రోజున అలా ఆయన అన్నాడంట, మొదటి జీతం పాస్టర్ గారికి ఇచ్చేయా అన్నాడంట వాళ్ళ భార్యతో. మొత్తం జీతం పట్టుకొచ్చి వాళ్ళ ఆవిడకి ఇచ్చాడు. ఎవరికి ఇమ్మని చెప్పు గట్టిగా. ఈవిడేం చేసిందంటే, ఈవిడ పిల్లోడు చూశాడు. పిల్లోడు ఏమెత్తావు? బీరువాలు పెడితే బీరువాలు పెట్టేసిందంట. ఎవరికకుండా నన్ను రమ్మంది ప్రార్థన చేశాను. ప్రార్థన చేస్తే వాళ్ళ ఆయన ఏమన్నాడు, నాకు ఇవ్వలేదు, దాచేసింది. అప్పుడు ఈడు అన్నాడంట, నేను వెళ్ళిపోయాక డాడీ ఆ డబ్బులు పాస్టర్ గారు అమ్మ అంటే నువ్వు దాచేసేవేంటి, వచ్చాక డాడీకి చెప్తాను అన్నాడంట. వీడు చెప్పేస్తాడు అన్నాడంట. ఎవరికే? స్తోత్రం చెప్పండి గట్టిగా. వాళ్ళ అమ్మంది అంటారా, రే చెప్పకురా, నువ్వు చెప్పకుండా ఉంటే 100 రూపాయలు ఇస్తానందట. నువ్వు 100 ఇచ్చినా 200 ఇచ్చినా నేను చెప్పేస్తాను. బాబు ఈడు అక్కడ కూడా బాబు అని ఈడు అన్నాడంట. మళ్ళీ నువ్వు ఇస్తే చెప్పను, ఇవ్వపోయావు అనుకో. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమైనా సరే ఈవిడ ఇవ్వలేదు.
మరలా నాకు ఫోన్ చేశాడు అలా ఆయన, ఏమంటే మా ఆవిడ గారు జీతం ఇచ్చిందని. నేను మళ్ళీ వాళ్ళ గొడవ పెడుతూ ఎందుకని నేను రాలేదండి ఎక్క ఎక్కడికే. ఇప్పుడు ఇవ్వలేదంటే వాళ్ళ ఆవిడ ఏం చేస్తాడు, ఎవరి వల్ల, నా వల్ల కొట్టేస్తాడు, అంతే కదా. కాబట్టి సేవకుడు తెలుసు ఏం చేయాలో బాగా తెలుసు, వివేకం కలిగిన సేవకులు ఉంటారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. రండి మరి మీకోసం నేను మొదటి జీతం మా ఆవిడకి ఇచ్చేసాను అని చెప్తే, ఈడు ఎక్కడ దాచిన తీసేస్తాడంటే, ఈడు ఎవడో చెప్పండి, ఈడు ఎక్కడ దాచిన తీసేస్తాడంటే ఈడు. అప్పుడు వీడు పడుకున్నాక మధ్యాహ్నం ప్యాన్ కానమాలు ఎట్టుకుందంట, ప్యాన్ ఆనమానం తవ్వేసి, ఏది తవ్వేసి తీసేసి అందులో పెట్టేసి మళ్ళీ యథార్థిగా మూసేసింది. మళ్ళీ వచ్చాను, వచ్చి డైరెక్ట్గా వచ్చేసి దీని మీద నుంచున్నాను. అయ్యగారు అక్కడ వద్దు, తడిగా ఉంది, పక్కన ఉంది. లేదమ్మా ఇక్కడే బాగుంటుంది, ఫ్యాన్ ఉంది. గుండె ఆగిపోయింది ఆవిడికి. వీడికి తెలియదు ఎక్కడ దాచాడు, కుర్రోడు తెలియదు. ప్రార్థన చేస్తాను, కాళ్ళు మూసుకోమన్నాను. ఈలో ఒక సేవ కుట్టేస్తుంది నాకు, ఏసురత్నం చేయ, ఏసునామంలో ఏసురత్నం చేయి. ఇది ఇలాగా మెత్తగా ఉందేమో, లోపలికి వెళ్ళిపోయింది కాలు, పై ఊపిరి ఆగిపోయింది. అమ్మ కాలు వెళ్ళిపోయింది, అమ్మ రెండమ్మాను కాలు వెళ్ళిపోయిందా, ఆగిన జాయిగా తీస్తాను అని ఆవిడ జాయిగా తీసింది. ఏంటమ్మా గొయ్యిలో ఏమి కనపడుతున్నాయి అన్నాను. దేవుని స్తోత్రం. సేవకుడు డబ్బు, సేవకుడు దేవుని సొమ్ము ఎక్కడ దాచుకున్నా చెప్పాలి, మీరు చెప్పండి, నీకు నెమ్మది ఉండదు. అప్పుడు ఇవిడు అంటుంది, అయ్యా నీకు ఇవ్వాల్సిన డబ్బు నేను ఎక్కడ దాచిన, ఈడు ఎదవ తీసేస్తాడు, వీడు ఎక్కడ దాయాలో తెలియక ఎక్కడ దాచుకుంటే ఇక్కడ తన్నేసావు, పట్టిపోనాయన ఈ డబ్బు నీది. స్తోత్రం చెప్పండి. కానీ విధవరాలు దాచుకుందా చెప్పండి రా, నాకు చాలదందా, నేను ఏమనందా చెప్పలే, ఏమనలేదు, చాలనలేదు, ఏమి మరొక మాట వ్యతిరేకమైన మాట సేవకుడికి చెప్పలేదు. తన నోటమ్మడి ఏ మాత్రం అబద్ధం అనేది రాలేదు ప్రియులారా. అప్పుడు అంటుంది, అయ్యా మేము సావకు ముందు మేము ఇంటికి వెళ్ళి ఈ తయారు చేసుకుంటానికి కొన్ని పుల్లలు వేరుటకి స్థలానికి, అందుకని భక్తుడు పాడాడు మళ్ళీ పాట, కష్టకాలంలో ఉంది ఏమని, కష్టకాలమందు ఆగండి ఏం జారిపోయిందంట, ఎక్కడ తెలియాలో ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదు ఆవిడికి, గమ్యం ఏంటో తెలీదు. కష్టకాలమందు గుండె జారిపోయిన గమ్యమే తెలియకుండునా, కష్టకాలమందు గుండె జారిపోయిన గమ్యమే తెలియకుండునా, సాయము చేసే నీవు నాకుంటే, సాయము చేసే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా, నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమై ఉన్నా, ఇంకేమి కోరుకోనయ్యా, ఇంకేమి కోరుకోనయ్యా, ఇంకేమి కోరుకోనయ్యా, ఇంకేమి కోరుకోనయ్యా. హల్లెలూయా. మధ్యలో పాటలు పాడుతున్నా మీకు ఏమైనా ఇబ్బందిగా ఉందమ్మా, ఏమా ఇబ్బంది ఉన్నాను అన్నవాడు దేవుని స్తోత్రం. అది నీకు చాలా ఇబ్బంది, నీకు ఏంటి అక్కడ కూర్చుంటే ఇబ్బంది రాదు నీకు, ఎక్కడమ్మా. మొన్న ఎవడో వీడియో పంపించాడు వాట్సాప్లో, ముసలమ్మ చూస్తుంది టీవీ, చూసి ఆ టీవీలో ఉన్నవాడు తిట్టేస్తుంది, నువ్వు చచ్చిపోవేంటే ఒలే, టీవీ ముందుకు వెళ్ళిపోయి నువ్వు చచ్చిపో,
నువ్వు చచ్చిపోవే, ఆయన చంపేసావు, ఓ సైతానా. ముసలి దానికి కూడా టీవీ కూర్చుంటే లేగలేదు. దేవుని స్తోత్రం చెప్పండి. అయ్యి బాబా మాయదారి టీవీ ఎవడెట్టాడే కలెక్షన్ ఇది కానించి ఎలక్షన్ అయిపోతుంది మనకి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అప్పుడు 15 వచ్చిన చదువు అమ్మ బుజ్జి, ఈ చదువు, నీవు పోయి భయపడకు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమన్నాడు దైవజనుడు? అమ్మ చెప్పండి రా, అది ఎవరి మాట? అది దేవుని మాట. ఎవరి నుంచి నోటు నుంచి వచ్చింది? దేవుని సేవకుడు నోటు నుండి వచ్చిన మాట. ఏంటంటే ఆమె బైబిల్లో ఉంది కాబట్టి అన్నాడు, నీవు భయపడకు, నీవు పోయి చెప్పినట్లు చేయము. 15 వచ్చును. ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. అంతటయ్యా ఏలియా చెప్పిన మాట ప్రకారంగా చేయగా. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరి మాట ప్రకారంగా చెప్పాలి అంటే సేవకుడు మాట విందా లేదా? చెప్పండి, విందా లేదా? మీరు కూడా ఏం చేయాలి? వినాలి, వినాలి. సేవకుడు మాట వినాలి మీరు. ఈరోజు ఎందుకో ఈ ప్రసంగం వస్తుందో నాకు తెలియదు, కానీ నేను సిద్ధపడిన వాక్యం మీరు ఇక్కడికి వచ్చేటోడికి అన్నీ మారిపోయినాయండి. స్తోత్రం చెప్పండి, ఒప్పుకో. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. పిల్లలు ఎందుకో ఈ మాటలు వస్తున్నాయో నాకు తెలియదు, కానీ సేవకుడు చెప్పిన వెంటనే అవి చేసేసింది. అతడును ఆమెయు ఆమె ఇంటి వారందరూ అనేక దినములు భోజనము చేయొచ్చు. స్తోత్రం చెప్పండి. ఇంట్లో ఎంతమంది ఉన్నారు చెప్పండి? 2. ముందు ఎవరికి ఎట్టింది? సేవకుడికి ఎట్టాలి. ఏది వండుకున్నా, ఏది కొనుక్కున్నా, ఏది పెట్టుకున్నా, ఏది చేసుకున్నా ముందు సేవకుడి చేతిలో పెడితే అది నీకు ఆశీర్వాదం. మీకు తినేస్తున్నావా? తినే మీ ఆయన సొమ్ము, నీ సొమ్ము, మీ అల్లుడి సొమ్ము, నీ కూతురు సొమ్ము, నీ కొడుకు సొమ్ము, మీ కోళ్ళ సొమ్ము, మీ మనవడి సొమ్ము, మీ మనవడి సొమ్ము, అన్ని సొమ్ము తినేయి. మనిషివా లేకపోతే? నేను అనలేదు ఆ మాట. ఎందుకో ఆ మాట నేను అనిపించుకుంటాం. ఇలా చూడు, చెవు గోడలు ఎత్తిపోతున్నాయా? రేపు నుంచి దూదట్టుకుని పెట్టుకుంటే ఇలాగా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మొదట చేసిన అప్పం ఎవరి చేతిలో పెట్టిందంట? పెట్టిన తర్వాత అయిపోయిందా? ఉందా? చెప్పండి అమ్మా. పెట్టిన తర్వాత ఎవరి చేతిలో పెట్టాక అది అప్పమే కావచ్చు, దశమ భాగమే కావచ్చు, ప్రథమ ఫలమే కావచ్చు, ఏదైనా మొదటి దేవుని సేవకుడి చేతులు పెట్టిన తర్వాత నిన్ను ఆశీర్వదించును గాక, నిన్ను ఆశీర్వదించును గాక, నీ ఉద్యోగం ఆశీర్వదించును గాక, నీ వ్యాపారం ఆశీర్వదించును గాక, మీ బిడ్డలు దీవించును గాక, మీ కుటుంబాలు దీవించును గాక. ఎవరి చేతుల్లో పెట్టాక? పెడుతున్నావా? దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మీరేంటి ఏమ్మా ఇటు చూడండి. ఏం మంచం కూడా ఉందండి? అది మంచమేనది? స్టేజిదా? స్తోత్రం చెప్పండి గట్టిగా. మా సంఘంలో ఒక ఎందుకు ప్రేరేపణ వచ్చింది ప్రార్థన చేద్దామని. నడిచి వెళ్ళిపోతున్నాను. ఇలాంటి అబ్బాయి ఆడుకుంటున్నాడు. అబ్బాయి ఇవిడి అమ్మాయి ఇలాంటి అబ్బాయి ఆడుకుంటున్నాడు దారిలో. ఈవిడు చూసేసి చెప్పేసాడు వాళ్ళ అమ్మమ్మకి, అమ్మమ్మ జోసఫ్ గారు మన ఇంటికి వస్తున్నాడు చెప్పేసాడు. వాళ్ళు ఏమనుకోండి, మనకేం తెలుసు ఏం చేస్తున్నారు, మనకేం తెలుసు. పప్పలు అనుకుంటున్నారంట. అప్పుడు ఏమనుకుంటున్నారమ్మా? అప్పుడు ఆడుందంట, ఇప్పుడు అత్తమేటారు బాబా, ఆయన టైం లేదు పాడు లేదు అంటున్నా. ఎవరినే? నన్ను. నేను వస్తున్నాను ఈడు చెప్తే ఈడేమన్నాడు, ఆవిడేమంటుందా? టైం లేదు పాడలేదు, నాకు టైం లేదు పాడలేదంట. ఈవిడికి పాపం టైము. స్తోత్రం చెప్పండి గట్టిగా. సర్లే అని వాళ్ళ పిల్లలకి ఆగేసి బుజ్జా ఆ పప్పలను తీసుకొచ్చి మంచం కింద పెట్టేయమందంట. వాళ్ళు ఏమనుకుంటున్నారంట, జంతుకులు
అమ్మా అరుషులు, ఆ తర్వాత బూర్లు, తర్వాత ఆ కొండ ఈ కొండ, ఏ కొండ అమ్మా? ఆ కొండ ఈ కొండ, ఏ కొండ? పప్పరకొండ. పప్పరకొండ భలే మేస్తుర్లమ్మ మీరా. పప్పరకొండ కాదురా, పాకొండ. నేను ఏ కొండ అంటే పప్పరకొండ అంటరా. అది అవి కూడా ఉన్నాయా పప్పరకొండ? మా ఇద్దరు మంద పప్పరకొండ ఇది కూడా పప్పేనమ్మా. ఆ కొండ ఈ కొండ అంటే మీరేమనాలి? పాకొండ అనాలి. అంతేగాని ఇప్పుడు తినలేదు పాకుండా వండుకోరు రేపు నుంచి. దేవుని స్తోత్రం చెప్పండి. ఆ కొండ ఈ కొండ అప్పుడు ఏమనాలి? పప్పరకొండ అంట. ఈ కూడా పప్పు ఉందమ్మా. అయ్యయ్య నేను వస్తున్నానని దాచేసింది. స్తోత్రం. ఈడు చెప్పేసి వెళ్ళిపోయాడు కదా, ఈలోగా నేను వచ్చాను. అయ్యగారండి వందనాలు అయ్యగారు. ఏంటి అన్న పడి వచ్చారు, యాక్షన్ చేస్తుంది. ఇందాకేముంది? టైం లేదు, పోవడం లేదు. ఇప్పుడేమో యాక్ట్ చేసేస్తుంది నా దగ్గర. యాక్షన్ ఎక్కువ విశ్వాసులకి. ఎవరు ఎదురుకుండా? అమ్మో బాగా యాక్షన్. అయితే ఏదో చూడాలనిపించింది అమ్మ అన్నాను. ఈలోగా ఈడొచ్చేసాడు. ఎవడో వాళ్ళ మానవుడు. యారా బడికి వెళ్ళలేదురా అన్నాను. ఆగండి ఒక మాట చెప్తాను అన్నాడు. ఈడేం చెప్తాడు అనుకున్నాను. ఏంట్రా చెప్పరన్నాను. మీరు వస్తున్నారని మా అమ్మమ్మ పప్పలు దాచేసిందండి ఆయన లోపల ఉన్న బయటికి లాగేసాడు. ఆడిని కొట్టేస్తుందా అమ్మాయి. తప్పమ్మ ఆడిని ఎందుకు కొడతా? పిల్లోడు కాదు, కట్టుకోడండి వీడు అంటుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. సర్లే అమ్మ ప్రార్థన చేసి వెళ్ళిపోతానులే అన్నాను. ప్రార్థన చేసి ఆమెను అన్నాను. ఏమనుకుందో పాపం, చెంచునున్న పప్పలే చేసి పట్టుకెళ్ళండి అయ్యగారు అంటుంది. నేను అన్నాను, అరగవమ్మా. ఏం పప్పలు ఇవి? దాచేసుకునే పప్పలు అరగవమ్మా. మీరే అడి స్తోత్రం ఎందుకు? ఇడు చూడు ఇప్పుడు అదే మానుకోమన్నాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏంటి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ పప్పలంటే నువ్వే తినే, నువ్వే తినేసి దేవుడు. ఆవిడేంటి నవ్వుతుందో చూస్తుందో బాబా, రంగు ఒకలాగా ఉన్నాం మా ఇద్దరం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. ప్రియులరా, ఆ విధవరాలు దైవజనుడి చేతిలో పెట్టింది. పెట్టిన తర్వాత ఆమెయు ఆమె ఇంటివారు, చూడండి, ఆమె ఇంటివారు, మీరు అర్థం చేసుకుంటున్నారా? ఆమె ఇంటి వారందరూ అసలు ఎంతమంది ఉన్నారు? అసలు మరి వెళ్ళిన తర్వాత ఎంతమంది వచ్చేసారు చెప్పండి రా. ఎవరు వెళ్ళిన తర్వాత? సేవకుడు వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత, ప్రార్థన చేసిన తర్వాత, అతను తిన్న తర్వాత మరలా ఆమె ఇంటి వారు అనేక దినములు భోజనము చేయొచ్చు. ఆమెని అనేక మందికి పెట్టే తల్లిగా దేవుడు చేసేసాడు. ఎవరు ప్రార్థన చెప్పాలి గట్టిగా. దేవుని సేవకుడు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించి నీ కార్యం జరుగును గాక. సేవకుడు ప్రార్థన చేస్తే నీకు స్వస్థత కలుగును గాక. సేవకుడు ప్రార్థన చేస్తే అది ఏ సమస్య అయినా యేసు నామములో విడుదల కలుగును గాక. ఎవరు ప్రార్థన చేస్తే అంతే. సేవకుడికి ఇచ్చిన అధికారం అది. స్తోత్రం చెప్పండి గట్టిగా. సేవకుడు భూమి మీద ఏది బంధిస్తాడో చెప్పు. సేవకుడు ఏది ఇప్పుతాడో పరలోకములో అది ఇప్పబడును గాక అన్నాడు ఆయన. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆఖరి మాట చెప్పి నేను ముగిస్తాను. రేపు రాత్రికి నా సాక్ష్యాన్ని నేను మీకు తెలియపరుస్తాను. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆఖరి మాట ఏంటంటే ప్రియులారా, ఏమండి, 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయము 5వ వచనం కాడి నుంచి చదువుకుందాం. ఈ వ్యక్తి ఎలా ఉన్నాడో చూద్దాం. దేవుని ప్రత్యక్ష విషయమందు తెలివి కలిగిన జకరీ దినాల్లో అతడు దేవుని ఆశ్రయించును. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేసెను. స్తోత్రం చెప్పండి.
ఎప్పుడు వర్ధిల్లాడు అతను? అమ్మ అందరు చెప్పండి రా. ఎప్పుడు వర్ధిల్లాడు? ఎప్పుడు ఆశీర్వదించబడ్డాడు? ఎప్పుడు దీవించబడ్డాడంటే ఎప్పుడైతే దేవుని ఎద్దకు వచ్చాడో, దేవుని ఆశ్రయించాడో, అప్పటి నుండి దేవుడు అతను ఏం చేస్తున్నాడంట? వర్ధిల్లుచుండేను. స్తోత్రం చెప్పండి అమ్మ, చెప్పండి రా. హల్లెలూయా. ఒకప్పుడు నా స్థితి, పరిస్థితి చాలా దరిద్ర స్థితి నాది. అబ్బో, మరవలేని సాక్ష్యం, మరవలేని ఘటన, మరవలేని సాక్ష్యం అండి. ఈరోజు నేను ఇంత దీవించబడ్డానంటే కారణం ఎవరో చెప్పాలి? యేసయ్య. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఒకప్పుడు దరిద్రుని, పెట్టకుప్పల మీద నడిచే వ్యక్తిని నేను, దేనికి పనికిరాని వ్యక్తిని, ఎవరికి ఉపయోగం లేని వ్యక్తిని, ఆ వ్యక్తిని దేవుడు చాలా స్థలాల్లో, ఇప్పుడు మీ అయ్యగారు వెట్రుపాలయ్య గారు అన్నట్టు, ఏ రోజు ఖాళీ ఉన్నాను, 360 రోజులు తిరిగితేనే ఉన్నాను. మన సభలకు వచ్చానా చెప్పు? అప్పటి నుండి ఇప్పుడు వరకు తిరుగుతూనే ఉన్నాను. సింపుల్గా ఉంటాను, వెరీ సింపుల్గా ఉంటాను. ఎవరిని తీసుకురాను, నేను వస్తున్నాను అనేది ఎవరికి తెలియదు. హంగామా చేయను, నేను వెరీ సింపుల్గా ఉంటాను. 10 మంది కూడా వేసుకురాను, 10 మంది తీసుకురాను. నేను ఎలా వచ్చానో అలా వెళ్ళిపోతాను. నా స్వాధీనం అంతా ఎవరి చేతిలో ఉందంటే దేవుని చేతిలో ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియులారా, ఇతడు దేవుని ఆశ్రయించాడంట. పాట ఉంది కదా, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇళ్ళలో, ఎవరు లేరు నాకు ఇళ్ళలో, ఆదరణ నీవేగా, ఆశ్రయము నీవేగా, ఆదరణ నీవేగా, ఆశ్రయము నీవేగా. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇళ్ళలో, ఎవరు లేరు నాకు ఇళ్ళలో, ఆదరణ నీవేగా, ఆశ్రయము నీవేగా, ఆదరణ నీవేగా. హల్లెలూయా. మన పెళ్లి సంబంధానికి వెళ్ళాం. ఎవరికే? నాకా? ఆవిడ చూసావు నాకంటుంది. ఎవరికో మా సంఘంలో అబ్బాయికి వెళ్ళాం. సర్లే ఎదురు బుదిరేసాం. ఎవరినే అమ్మా చెప్పరా, ఏమి ఎరగనట్టు చూస్తున్నారా బాబా. అబ్బాయిని అడిగాం, బాబు పాప నచ్చిందా? పెద్దలు అడిగారు, నేను కూడా అడిగాను. నచ్చిందండి అయ్యగారు అన్నాడు. అమ్మ బాబు నచ్చాడండి? నచ్చాడు కానండి ఒక మాట అడగాలనుకుంటున్నాను అంత. ఎవరినే? సర్లే ఇద్దరు అక్కడికి వెళ్ళండి అమ్మ, అందులోకి వెళ్ళిపోండి అన్నాం. ఇందులోకి ఏమి ఎరగనంటే చూస్తున్నారేంటి అమ్మ చెప్పరా? సరేలే వెళ్ళాక మొట్టమొదటి అడిగిన మాట ఏంటండి ఆవిడ చెప్పాడు వచ్చాక, నీకు బండి తోలతం వచ్చా అందంట. ఏమి తోలుతాం? ఇప్పుడు అడిగితే నేను చిన్నప్పుడు తోలుతున్నాను అన్నాడంటాడు. సర్లే అయితే నడు అందాడు. ఇది అడిగింది అంట బాబు. అంటే అంతమాన అక్కడ దేని మీద వెళ్ళాలి? సర్లే ఆడేం చేశాడు తెలుసా? మా ఆవిడ అడిగిందని ఈడేం చేసాడంటే 2,60,000 ఎంత ఉంటుంది అది? ఏ బండి అది?
మీకెలా తెలుసు? మీకు ఎందుకమ్మా? ఉడుకోరానికి ఉడుకు అడిగిందంట. ఆడేమో కింద ఉన్నాడు, ఈవిడేమో పైన ఉంది. అయ్యా అదిగో చెప్పాడు బాబు. ఈవిడేమో ఇక్కడున్నాడు, ఆవిడేమో పైన ఉంది. ఆడు గేరు ఆడు బ్రేక్ నొక్కేటప్పటికి ఈవిడ వెళ్ళి ఆడి మీద ఎక్కేస్తుందండి. ఏ సొల్లు కాదు ఇది అబ్బాయి. ఆవిడ బ్రేక్ తొక్కుతాం, ఈవిడ వెళ్ళేమో ఆడి మీద ఎక్కేస్తాం. ఎన్ని యాక్సిడెంట్లు అయిపోతున్నాయో తెలిసి మీకు? డబ్బులన్నీ తగలెట్టేస్తున్నారు అలాగా పిల్లలకి. చాలా జాగ్రత్తగా ఉండాలి. మరణం ఎక్కడ పడితే అక్కడ పొంచి ఉందంట, జాగ్రత్తగా వినండి. చాలా ప్రమాదాలు అయిపోతున్నాయి. హార్ట్ అటాక్ వచ్చేస్తుంది, బ్లైండ్ షుగర్ వచ్చేస్తుంది. చాలా జాగ్రత్తగా వినాలి. మీరు నవ్వుతున్నారు మీరు. మరణము మన కిటికీలు ఎక్కుతుందంట. ఎక్కడ ఎక్కుతుందంట? అమ్మో అది మా భయంకరంగా పొంచి ఉందంట. ఎవరిని ఎలా మింగుతుంది ఎవరికి? అందుకనే అనవసరంగా ఆదివారం నాడు బయటికి తిరగకండి. ఆదివారం నాడు అనవసరంగా పని లేకుండా మీరు బయటకు తిరగకండి. ఊరికినే తిరగకొద్దు, ప్రయాణాలు చేయొద్దు, రోడ్ల మీద తిరగకండి. కారణం ఏంటంటే చాలామంది చనిపోతున్నారు. మీకు దేవునికి స్తోత్రం చెప్పండి. ఎప్పుడైనా చచ్చిపోవాలనుకుంటే నీకు ఇంకెవడ నీకు చెప్పలే నీకు అంతే. ఎందుకంటే ముందే చెప్తున్నాను, మరణము చాలా దగ్గరగా ఉంది. చాలా జాగ్రత్తగా ప్రవర్తించండి. యవనస్తులు బొత్తిగా ఇప్పుడు యవనస్తులే చనిపోతున్నారు, పెద్దోళ్ళు కాదంటండి బాబు. యవనస్తులు తెల్లారు చూస్తే యవనస్తులే చనిపోతున్నారంట. కాబట్టి మీ పిల్లల్ని రోడ్లు అమ్మట బండ్లు అమ్మట అనవసరంగా రోడ్డు మీద తిరగొద్దానండి అమ్మ. ఎలాగ మరణం వస్తుంది ఎవరికి తెలియదు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు వాక్యంలోకి వెళ్దాం. ఇతడు ఉజ్జియా, ఏం పేరు ఉందా అక్కడ? ఏముంది? ఉజ్జియా. ఇతడు దేవుణ్ణి ఆశ్రయించాడు, దేవుని దగ్గరకు వచ్చాడు, దేవుణ్ణి నమ్మాడు. దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఆశ్రయించిన తర్వాత దేవుడు ఏం చేశాడు? అతన్ని వర్ధిల్ల చేశాడు. వర్ధిల్ల చేసిన తర్వాత అతడు ఉండే కొలుది దీవించబడితే కొలుది 16వ వచనంలో ఏమంటుందంటే చదవండి. అతడు స్థిరపడిన తర్వాత అతని మనస్సు గర్వించి గర్వం వచ్చేసింది ఇతనికి. ఎప్పుడు వచ్చింది? అందరు చెప్పండి. దేవుడు అన్ని సమృద్ధిగా ఇచ్చేసాడు. దేవుడు అన్ని, ఒకప్పుడు తింటాకు తిండి లేదు, ఉండటానికి నీడ లేదు, కట్టుకుంటాకు బట్టలు లేవు. అటువంటి సమయంలో నీవు దేవుని ఆశ్రయించిన తర్వాత దేవుడు నిన్ను ఏం చేశాడంటే గొప్పగా ఆశీర్వదించేశాడు. ఆశీర్వదించే కొలది ఆ వ్యక్తికి ఏమొచ్చిందంట? గర్వం వచ్చిందంటండి. ఏమొచ్చిందమ్మా? ఏదైనా రావచ్చు కానీ బాబు, సహోదరుడా ఏదైనా రావచ్చు కానీ గర్వం అనేది నీ దగ్గరికి, నీలోకి, నీ మనసులోకి, నీ హృదయంలోకి, నీ తలపులోకి రానకు. వచ్చిందంటే నాశనానికి దారి చేస్తుంది. అది గర్వం దేవునికి వ్యతిరేకమైనది. గర్వం సేవకుడికి వ్యతిరేకమైనది. అందుకని నీలోంచి ఏం పోవాలంటే గర్వం పోవాలి. నేను చదువుకున్నాను, నేను డిగ్రీ చదివాను, నేను బీకే చదివాను, బాకా చదివాను, బీకే చదివాను. ఎవడు కావాలా నీ చదువా? ఎవడు కావాలి చదువు? ఎన్ని డిగ్రీలు ఉంటే నీకు సుఖమేంటి? ఎంత ఆస్తి ఉంటే సుఖమేంటి? ఎంత అందం ఉంటే సుఖమేంటి? ఎంత డబ్బు ఉంటే సుఖమేంటి? నీలో ఏం పోవాలి? చెప్పాలి గట్టిగా. స్తోత్రం చెప్పండి గట్టిగా. లోకమంతా నెమ్మది లేదు. ఇప్పుడు ఎక్కడ చూసినా నెమ్మది లేదు. నువ్వు అనుకుంటున్నా నాకేంట్లే, మా నాన్న మా అమ్మ మాకు డబ్బు, పొలం, ఉద్యోగం ఇవన్నీ మాకేంటి అనుకుంటున్నా. ఇవన్నీ తీసేస్తే ఏమవుతా? దెబ్బకి సునమైపోతావు. ఇంకా నీలో ఏముంటుందో తెలుసా? గర్వం. అందుకని అతడు ఉండే కొలిది చెడిపోతున్నాడంట. ఏముండటం వల్ల? చెప్పు గట్టిగా. అతడు చెడిపోతున్నాడంటే కారణం ఇంకా చెడిపోతున్నాడు. జాగ్రత్త. గర్వం ఉందా చెడిపోతావు, అహంకారం ఉందా చెడిపోతావు, గర్వం ఉందా చెడిపోతావు.
ఆ చివరికంట చదివితే అక్కడ ఆ బలిపీఠం యొద్ద ధూపం వేయటకు యాజకులు వెళ్తారు. యాజకులు వెళ్తా ఉంటే వాళ్ళతో పాటు ఈడు వెళ్ళిపోతాడు. ఎవడో రాజు ఉజ్జియా. అప్పుడు ధూపం వేయటానికి ఈ ఆరోను సంతతి వారే కానీ అది నీ పని కాదు నానంటే వినాలి కదా. అది నీ పని కాదురా బాబు, అది సేవకుల పని, దైవజనుల పని, అది నీ పని కాదురా, నువ్వు ఉండరా అన్నప్పుడు సేవకుల మాట వినాలా? చెప్పరేమ్మా, వినాలా? విన్నాడా? ఏం జరిగింది చదువు ఏంటి? అప్పుడే వచ్చేసేమిటి? ఇంకంతమా ఆడ ఏం జరిగిందో చదవాలి కదా, ఆడ మ్యాటర్ చదవాలి కదా, ఆడ గొడవ ఏంటో, ఆడు ఊసేంటో డైరెక్టర్కి తగిలిచ్చేసింది ఇవిడి. ఆడు ఏం చేసాడు చదువమ్మా. ఎవరి మీద? యాజకులంటే ఎవరు? దేవుని సేవకుల మీద రౌద్రుడై ఎవరి మీద? సేవకుల మీద కోపం చూపించాడు. ఉండగా యాజకులు చూచుచుండగా అతడి నొసత మీదకి కుష్ఠరోగం వచ్చేసింది. ఎవరి మీద తిరగబడ్డాడు? చెప్పండి గట్టిగా, నోరు తెరవండి. సేవకుల మీద తిరగబడ్డాడు. సేవకుడు చెప్పారు కదా ఏమని? అది నీ పని కాదు నాయనా, అది సేవకుల పనిరా, కూర్చోరా బాబు, అది నీ పని కానప్పుడు సేవకుడు మాట వినాలా వద్దా? వింటే అతడు కుష్ఠరోగం వచ్చేది. చెప్పాలి. అతడు సేవకుల మీద తిరగబడ్డాడు అంటే ఆయనలో ఏముంది చెప్పు? గర్వం ఉంటే ఎవరు లెక్క చేద్దా? సేవకుడు కాదు, పాస్టర్ కాదు, దేవుడు కాదు, ఎవడు కాదు, ఏది ఉంటే. కానీ గర్వానికి ముందు ఏం నడుస్తుందో తెలుసా? నాశనానికి పతనం అయిపోతావు, జాగ్రత్త. ఇంకా ఇప్పుడు నీలో ఇంకా ఏలుబడి చేస్తుందేమో. ఏది చెప్పు? ఏది ఏలుబడి చేస్తుందేమో అది తీసేయి. ఈ రాత్రి ఆ గర్వాన్ని తీసుకుంటే నీకు స్వస్థత కలుగును గాక, నీకు ఆరోగ్యం కలుగును గాక, నీకు ఆశీర్వాదం కలుగును గాక, నీకు మేలు కలుగును గాక, ఒక ఉన్నత స్థితిలో దేవుడు నిన్ను పెట్టును గాక. ఏది లేకుంటే జాగ్రత్త. ఈ రాత్రి అదే నువ్వు ఈ స్థితిలో ఉన్నావేమో. ఏ స్థితిలో? గర్వం అనే స్థితిలో ఉన్నావేమో. కాబట్టి ఈ రాత్రి సేవకుల మాట మనము వినాలి, సేవకుడికి లోబడిపోవాలి, సేవకుడు చెప్పింది చేయాలి. ప్రియులారా, సేవకుడి మాట వినాలి. కాబట్టి ఈ రాత్రి మన మూలాంశం ఏంటంటే మీలో యెహోవాకు భయపడి తన సేవకుడు మాట వినువాడు ఎవడు? స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి రాత్రి మనం ఎవరి మాట వినాలి? ఒకటి, దేవునికి భయపడాలి. ఆ దేవునికి భయపడిన వ్యక్తులు రెండోది సేవకుడు మాట వినాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా.